హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంజే రోవర్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు. వైజాగ్ నుండి ముంబై. సో నేను మా దోస్తులందరూ కలిసి ప్లాన్ చేసామండి. దీనికోసం టికెట్లన్నీ మేము ముందే బుక్ చేసేసుకున్నాము 2 months బ్యాకే. మీరు ఎప్పుడైనా టికెట్స్ ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఐఆర్సిటీసీ యాప్ ద్వారానే చేసుకోండి. ఎందుకంటే అది చాలా తక్కువ ట్యాక్స్ పడుతుంది యాజ్ కంపేర్ టు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం. మేమైతే డైరెక్ట్గా ఐఆర్సిటీసీలోనే 2 months బ్యాక్ ముందుగానే బుక్ చేయడం జరిగిందనమాట. ఈ ట్రిప్కి నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. యాక్చువల్లీ 2 నాతో పాటే ఉన్నారు. వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కనే ఈ వీడియో తీయడానికి ఉండిపోయాను. ఇంకో పర్సన్ మాత్రం రేపు మధ్యాహ్నం సికింద్రాబాద్లో ఆన్ బోర్డ్ అవుతాడనమాట. సో ముందుగానే మాకు కాల్ చేసి తెలియజేశారు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ఎంజే రోవర్స్. ఓకే, ఇక్కడ చూస్తే ఇది జనరల్ బుకింగ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్యాసింజర్స్కి, మెయిల్స్కి, సూపర్ ఫాస్ట్కి టికెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఇదంతా. సో మీకు ఏమైనా రిజర్వేషన్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు జ్ఞానపురం సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఇది వచ్చేసరికి గేట్ నెంబర్ 1, లోపలికి మెయిన్ ఎంట్రన్స్ 1 ప్లాట్ఫామ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ లోపలికి వెళ్ళడానికి యాక్చువల్లీ దీనికి మొత్తం 10 tracks ఉంటాయండి. కంప్లీట్గా 8 ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో మీకు డిజిటల్ బోర్డ్ అనేది ఉంటుంది. అది ఏ ప్లాట్ఫామ్లో ఏ ట్రైన్స్ ఉంటాయో మొత్తం అన్ని లొకేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా లెఫ్ట్ విషయానికి వచ్చేసరికి పైన చూస్తే మీకు కంప్లీట్గా ఏ ట్రైన్స్ అలొకేట్ చేశారో విశాఖపట్నం నుండి వెళ్ళడానికి మొత్తం అంతా చార్ట్ బోర్డ్ ప్రిపేర్ చేసి ఉంది. సో మన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఉందన్నమాట డైరెక్ట్గా. సో మనం డైరెక్ట్గా ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే ఇది ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ టికెట్స్ ఇస్తారు. అలాగే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ ట్రైన్లో ఏ ప్లాట్ఫామ్లో ఉందా వెళ్ళిపోయిందా అని తెలుసుకోవడానికి. సో ఇంకా వెయిట్ చేయకుండా మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ టు విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా లిఫ్ట్ అండి. మనం యాక్చువల్లీ స్టేర్స్ కూడా ఉన్నాయి. బట్ నా సజెషన్ ఏంటంటే చాలామంది లిఫ్ట్ యూస్ చేయడమే బెస్ట్. మాకు లగేజ్ చాలా ఉందన్నమాట. 1 కాదు 2 కాదు, మొత్తం 4 లగేజెస్ ఉన్నాయి. అదంతా పట్టుకెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము. సో ఇది లిఫ్ట్ ఓపెన్ అయింది. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. లిఫ్ట్ అనేది లెఫ్ట్ సైడ్లో క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు రైట్ సైడ్ ఓపెన్ అవుతుంది. పైకి వెళ్ళిన తర్వాత అదేనా, ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో క్లోజ్ అండ్ రైట్ సైడ్లో ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి, నేను ఆల్రెడీ క్లిక్ చేసేసాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ఫ్లోర్ నెంబర్ 1 లోపలికి వెళ్ళిపోతాము. అది స్టేర్స్ అనమాట మీరు చూసినట్లయితే. సో స్టేర్స్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము ఇంకా లిఫ్ట్ తీసేసుకున్నాము. ఇది రైట్ సైడ్లో చూసుకుంటే డైరెక్ట్గా మీకు క్యారియర్ చూపించేస్తుంది. వి విష్ యూ ఏ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. ఇది 8 ప్లాట్ఫామ్స్ కూడా లింక్ అయి ఉందన్నమాట. సో ఇంకా డైరెక్ట్గా 8th ప్లాట్ఫామ్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాము మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 8 లిఫ్ట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇంకా రైట్ సైడ్లో మీరు చూసుకుంటే లిఫ్ట్, ఇది కంప్లీట్గా లిఫ్ట్. సో మీరు స్విచ్ ఆన్ చేస్తే క్లిక్ చేస్తే డైరెక్ట్గా పైకి వస్తుంది ఆ లిఫ్ట్ అనేది. ప్లాట్ఫామ్ నెంబర్ 8. మీకు స్టెప్స్ ఏమైనా దిగాలనుకుంటే మాత్రం మీరు లెఫ్ట్ సైడ్ నుండి స్టెప్స్ ఉన్నాయి. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోతే స్టెప్స్ అనేది పైనుండి దిగిపోవచ్చు. మేబీ నేను లిఫ్ట్ నొక్కేసి ఒక 2 minutes అయితే అయిపోయింది, బట్ ఇంతవరకు రాలేదు. మేబీ కింద చాలామంది ఉండుంటారు, అందుకే పైకి రాలేదేమో. చూద్దాం ఒక 1 minute వరకు. ఓకే, స్టార్ట్ అయింది. మేబీ నాకు తెలిసి పైకి వస్తుంది. చూద్దాం ఎంతమంది ఉన్నారో లోపల. నాకు గెస్ కరెక్ట్ అయితే ఎక్కువ మంది ఉండుంటారు, అందుకే లిఫ్ట్ రావడం లేట్ అయిపోయింది పైకి. ఎక్స్పెక్ట్ చేసిన ఆల్రెడీ చాలామంది ఉన్నారు లోపల. ఆల్ రైట్, మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇది కూడా సేమ్ అండి. రైట్ సైడ్లో డోర్ క్లోజ్ అయితే మాత్రం కిందకి వెళ్ళేటప్పటికి లెఫ్ట్ సైడ్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఓపెన్ అయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే విశాఖపట్నం టు ఎల్టీటీ ముంబై రెడీగా ఉంది. ఇదే మన ట్రైన్ అనమాట. ఇది రెడీగా ఉంది వెళ్ళటానికి. ఇది ఫ్రంట్ వ్యూ నుండి తీసామండి. కొత్త ఇంజన్లా ఉంది అయితే మాత్రం చాలా బాగుంది చూడడానికి.
పాపం ఈరోజే పెట్టినట్టుకున్నారు పెయింటెడ్ వేసి, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. నాకైతే లెఫ్ట్ సైడ్ నుండి ఇంజన్ సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, బట్ నేను సౌండ్ అనేది రెడ్యూస్ చేశాను నా వైపు నుండి. ఇది వ్యాప్ 7 లోకో అండి, లాలాగూడ. నా ఫ్రెండ్స్ అందరూ ముందుగానే రిజర్వేషన్ చేస్తారనమాట. నాకు ఆ టికెట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి వెళ్ళటానికి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది పవర్ జనరేటర్ అనమాట, పవర్ కార్ ఇది కంప్లీట్గా. ఇక బోర్డు చూసుకున్నట్లయితే విశాఖపట్నం టు ఎల్టీటీ ముంబై, ఎల్టీటీ ఎక్స్ప్రెస్ చూసారు కదా. ఇంకా డైరెక్ట్గా మనం S6కి వెళ్ళిపోవచ్చు. నా కార్ వచ్చేసి S6 అండి. బర్త్ నెంబర్ వచ్చేసి 17, 18, 19, 20, మొత్తం 4 మెంబర్స్ కాబట్టి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఇది S6 అనమాట. మా కార్ వచ్చేసింది. ఎంత బాగుందో చూడడానికి. ఇండియన్ రైల్వేస్ ఆల్వేస్ గ్రేట్. సో ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారో. లెఫ్ట్ సైడ్లో నాకు తెలిసి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ఆల్మోస్ట్. ఇంకా టైం కూడా అయిపోయిందిలేండి. ఇది చార్ట్ బోర్డ్ అనమాట, డిజిటల్ బోర్డు. ఇది బ్యాక్ సైడ్లో కూడా ఒక గేట్ ఉందన్నమాట యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ గేట్ నెంబర్ 5 అనమాట. ఇది జ్ఞానపురం సైడ్ వస్తుంది. ఇదిగోండి ఇదే గేట్ నెంబర్ 5. యాక్చువల్లీ 1, 2, 3 ఫ్రంట్ నుండి అయితే గేట్ నెంబర్ 4, 5 బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. అందుకే మీకు చూపించాలని కాబట్టి ఇది వీడియో ఒకసారి తీశాను. ప్లాట్ఫామ్ నెంబర్ 8, S6 మా కార్. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి, చూద్దాం లోపల. ఇంకా టైం కూడా అయిపోయింది, ఇంకా 3 minutes మాత్రం ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ స్టేషన్. ఇది 7, 6, 5, 4, 3, 2, 1 ప్లాట్ఫామ్స్ అనమాట. ఖాళీగా అయితే ఉన్నాయి ప్రజెంట్. ఏ ట్రైన్స్ అయితే లేవు, కొన్ని ట్రైన్స్ మాత్రం ఉన్నాయి, అది షంటింగ్ కోసం ఉన్నాయన్నమాట. మన ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అది నాకు కాదండి, వెనకాల ఒక అమ్మాయి ఉందన్నమాట. సో ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఇంకా బయలుదేరిపోయాను. సో ఇంకా బాయ్ బాయ్ విశాఖపట్నం. మళ్ళీ ఇంకా 7 daysలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. విశాఖపట్నం హాల్ట్ వెళ్ళేసింది, ఇంకా వెళ్ళిపోయి విశాఖపట్నంకి బాయ్ బాయ్ చెప్పేసాము. ఇది దువ్వాడ స్టేషన్కి దగ్గరలో ఉన్న బైపాస్ రోడ్ అనమాట. ఇది వచ్చేస్తే ఇంకా దువ్వాడ స్టేషన్ వచ్చేసినట్టే. ఇది ఇంకా దువ్వాడ స్టేషన్ ఎంటర్ అయిపోయాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఆపింది అనమాట. దువ్వాడ షార్ట్ కట్ వచ్చేసి DVD అండి. వెల్కమ్ టు ప్లాట్ఫామ్ నెంబర్ 1. కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు, లేట్ అయితే ఏం జరగలేదు, పర్ఫెక్ట్ టైంకి వచ్చేసాము. ఎగ్జాక్ట్గా 10 minutes వెయిట్ చేసింది ఇక్కడ. 10 minutes ఆపేశాడు. 10 minutes తర్వాత స్టార్ట్ అయింది. ఒకేసారి గట్టిగా లాగేశాడు అనమాట.
మరి దేనివల్ల లేట్ అయిందో తెలీదు. 10 minutes అయితే ఆపేశాడు. ఇంకా స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి. బాయ్ బాయ్ దువ్వాడ. ఇంకా నైట్ అంతా పడుకుని పోవడం వల్ల విజయవాడ కూడా దాటేసాం అనమాట. అంత నిద్రపోయాము నైట్ అంతా. ఇంకా మార్నింగ్ లేచేసరికి మాకు 10-11 అయిపోయింది నైట్ లేట్గా పడుకుని పోవడం వల్ల. ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్. ఇంకా ఏమీ లేవు, ప్రశాంతంగా ఉందన్నమాట, పీస్ఫుల్గా వెళ్తుంది ట్రైన్ అయితే. ఇంకా చూస్తూ డైరెక్ట్గా మనం మౌలాలి వచ్చేసాము. వెల్కమ్ టు మౌలాలి. మౌలాలి వచ్చేసి చిన్న స్టేషన్ అనమాట. ఎక్కువ ప్లాట్ఫామ్సే ఉండవు, ఓన్లీ 2 or 3 ఉంటాయి మ్యాక్సిమం చెప్పాలంటే. పైగా చిన్న ఫ్యామిలీస్ మాత్రం ఎక్కుతారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సికింద్రాబాద్కి దగ్గరికి వచ్చేసినట్టే. ఇంకో 10 minutesలో సికింద్రాబాద్ కూడా వెళ్ళిపోతాము. సో వెల్కమ్ టు మౌలాలి స్టేషన్. చాలా చిన్న స్టేషన్, పక్కన ఏదో ప్యాసింజర్ ఉంది. అలాగా 2 minutes ఆపిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాడు మౌలాలి నుండి డైరెక్ట్గా. ఇంకా నెక్స్ట్ సికింద్రాబాద్ వెళ్ళిపోవటమే. చిన్న ఫ్యామిలీస్ దిగాయి ఇక్కడ, ఎక్కువ మొత్తంలో ఎవరు దిగలేదు. బాయ్ బాయ్ మౌలాలి, టాటా. ఇంకా నెక్స్ట్ మనం సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిపోవాల్సిందే. సో ఈ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ ఇది తీసింది మాత్రం నా ఫ్రెండ్ అనమాట. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు అక్కడ. సో నేను ముందుగానే కాల్ చేసి వాడికి చెప్పేశాను, నాకు ఫ్రంట్ వ్యూ నుండి కావాలి విశాఖపట్నం ఎంటీటీ అని. నైట్ చూస్తే కొత్త ఇంజిన్, ఇది చూస్తే ఇంజిన్ మారిపోయినట్టుగా ఉంది. విజయవాడలో మార్చేసి ఉంటాడు. ఇది P5 ఇంజిన్ ఇది, కానీ బాగానే ఉంది, పర్లేదు. కానీ ఎక్కడ ఆగలేదండి, అసలు లేట్ కూడా అవ్వలేదు. చాలా ఫాస్ట్గా కొట్టాడు. పేరుకే ఎక్స్ప్రెస్లా ఉంది అది, కానీ సూపర్ ఫాస్ట్ లాగే నడిపాడు అనమాట కంప్లీట్గా. చాలా ఫాస్ట్గా కొట్టాడు, అసలు ఎక్కడ డిలే కూడా అవ్వలేదు. ఎగ్జాక్ట్ టైం టు టైం వచ్చేసాము సికింద్రాబాద్. సో వెల్కమ్ టు సికింద్రాబాద్. ఫైనలీ వి అరైవ్డ్. నా ఫ్రెండ్ ఫుడ్ కూడా తీసుకొచ్చాడండి సికింద్రాబాద్ నుండి. ఆల్రెడీ మేము నైటే కాల్ చేసి చెప్పేసాం అనమాట. సో నా ఫ్రెండ్ ఫుడ్ తీసుకొచ్చాడు అందరికీ. హిజ్ నేమ్ జనార్దన్ యాక్చువల్లీ. సో ఎగ్జాక్ట్గా హ్యాపీ మనకి సికింద్రాబాద్లో వదిలేసింది.
1:35 కల్లా స్టార్ట్ అయిపోయాము సికింద్రాబాద్ నుండి. ఇది సికింద్రాబాద్ ఓవరాల్ వ్యూ. ఇది బాయ్ బాయ్ సికింద్రాబాద్, మై ఫేవరెట్ ప్లేస్, ఫేవరెట్ సిటీ. ఇంకా డైరెక్ట్గా మేము అక్కడ నుండి ఇంకా పూణే జంక్షన్ తీసేసాను. ఇది పూణే అరైవ్డ్ అయిపోయింది ఏకంగా. పూణే చూడడానికి చాలా పెద్ద స్టేషన్ అండి, చాలా అంటే చాలా పెద్ద స్టేషన్. ఆల్రెడీ చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నట్టుకున్నారు. నాకు అయితే క్లియర్గా కనిపిస్తుంది అక్కడ నుండి. సో కెమెరా కాబట్టి మీకు కనిపించకపోవచ్చు, దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాము. మీరందరూ చూస్తుంటారండి. మరి ఏ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. వీళ్ళైతే చాలామంది పూణే జంక్షన్లో ఉన్నారు. మేబీ ఎల్టీటీ కోసమే, ఎందుకంటే నెక్స్ట్ ముంబై కదా డైరెక్ట్గా. సో అందుకే చాలామంది వెయిట్ చేస్తున్నారేమో. కొంతమంది లగేజ్తో నించొని ఉన్నారు, కొంతమంది అయితే పడుకొని ఉన్నారు. ఎనీవే వెల్కమ్ టు పూణే జంక్షన్. కరెక్ట్గా 5 minutes ఆపాడు అంతే. 5 minutes తర్వాత ఎగ్జాక్ట్ టైంకి తీసాడు. అసలు లేట్ కూడా అవ్వలేదు. చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నామండి. మేము స్పీడోమీటర్ కూడా చెక్ చేసాము, 130 స్పీడ్లో వెళ్తుంది, ఈక్వల్ టు వందే భారత్. బాయ్ బాయ్ పూణే జంక్షన్. చాలా అంటే చాలా ఫాస్ట్ వెళ్ళింది అనమాట. మరి ఈక్వల్ టు వందే భారత్ స్పీడ్ టచ్ అయిపోయాము మేము. ఇది WDP-4D, ఎక్కువ మొత్తంలో ఇది గూడ్స్ ట్రైన్కి యూజ్ చేస్తారు. ఇది ఈ ఇంజిన్ అనేది, ఈ లోకో అనేది. ఆల్రెడీ నాకు తెలిసి మెట్రో ట్రైన్ కూడా వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 4 అయిపోయింది కాబట్టి మెట్రో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ నుండి. మెట్రో కాదు, సారీ, లోకల్ ట్రైన్స్ ఇవి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నా ప్రిఫరెన్స్ ఏంటంటే లోకల్ ట్రైన్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే యాజ్ కంపేర్ టు క్యాబ్స్ చాలామంది చాలా ఎక్కువ తీసుకుంటారు అనమాట. సో లోకల్ ట్రైన్ అనేది చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. మేము ఆల్రెడీ వేర్ ఇస్ మై ట్రైన్ అనే యాప్లో మేము చూసాము. ఏ స్టేషన్ కొట్టినా సరే మనకి 10 రూపీసే చూపిస్తుంది. సో మేము అందుకే చెప్తున్నాం అనమాట. మా యొక్క రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే లోకల్ ట్రైన్స్ అనేది చాలా చీపు. సో మీరు ముంబై వెళ్తే మాత్రం మేక్ షూర్ క్యాబ్స్ మాత్రం బుక్ చేసుకోకండి. క్యాబ్స్ అయితే మాత్రం మీరు కొన్ని దగ్గర బుక్ చేయండి, కానీ నా 100% లోకల్ ట్రైన్స్కే ప్రిఫర్ ఇవ్వండి. మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఎవ్రీ స్టేషన్కి ఉందండి, ఎవ్రీ స్టేషన్కి 10 రూపీసే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. ఇంకా ఫైనల్లీ వచ్చేసాము లోకమాన్య తిలక్ LTT ముంబై. ఎర్లీ మార్నింగ్ 4:45కి వెళ్ళాము. ఇది కొరియర్స్ పార్సల్స్ అనుకుంటా. ఇది చాలా మొత్తంలో కొరియర్స్ ఉన్నాయి ఇక్కడ. కొంతమంది ఎక్స్ప్రెస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు లైన్గా. జనరల్ వాళ్ళు అనుకుంటా వీళ్ళందరూ. ఆల్రెడీ ఏదో ట్రైన్ కూడా ఉంది ఇక్కడ. సో ఫైనలీ వి అరైవ్డ్ టు ముంబై. వచ్చేసాము లోకమాన్య తిలక్. ఇప్పుడే పెట్టినట్టుకున్నాడు ఈ ట్రైన్, చాలామంది ఎవరు లేరు. సో ఆల్రెడీ మేము దిగిపోయామండి. మా ఫ్రెండ్స్ అందరూ పైకి వెళ్ళిపోయారు. నేను వీడియో తీయడం కోసం నేను మెల్లిగా ఎక్కాను అనమాట. ఎస్కలేటర్ ఎక్కేసాము. ఎస్కలేటర్ నుండి పైకి వచ్చాను. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు, మా దోస్తులు ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను మాత్రం మెల్లిగా వచ్చాను. సరే ఇంకా పదండి వెళ్ళిపోవచ్చు. ఇది 1 ప్లాట్ఫామ్ నుండి 6 ప్లాట్ఫామ్ వరకు క్యారియర్ అండి వెళ్ళటానికి. LTT లోకమాన్య తిలక్లోనే స్టేషన్ అది. సో లోకమాన్య తిలక్లో మీకు ఎక్కువ మొత్తంలో లోకల్ ట్రైన్స్ అనేవి రావు. ఇక్కడ నుండి మీరు డైరెక్ట్గా తిలక్ నగర్కి వెళ్ళాలి. తిలక్ నగర్ బై వాక్ వెళ్ళిపోవచ్చు. అది లెస్ దెన్ 700 meters అనమాట. నడుచుకెళ్ళిపోతే మీరు ఆటో కానీ క్యాబ్స్ కానీ ఏం ప్రిఫర్ చేయకండి, హ్యాపీగా నడుచుకెళ్ళిపోవచ్చు. అది చాలా దగ్గర. ఇక్కడ నుండి లోకమాన్య తిలక్ నుండి తిలక్ నగర్కి వెళ్ళిపోయి తిలక్ నగర్ నుండి మేము డైరెక్ట్ CSTMకి ట్రైన్ తీసుకున్నాము. అది కూడా 10 రూపీసే ఛార్జ్ అయింది, ఎక్కువ కూడా ఛార్జ్ అవ్వలేదు పర్ పర్సన్కి. చాలామంది ఉన్నారు అక్కడ. మరి ఏ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంటే బాబాయ్ ఇంత క్రౌడ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ విశాఖపట్నంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది ఉంటారు, ఇదైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది లోకమాన్య తిలక్ ప్లాట్ఫామ్ లోపల అండి.
ఇది కంప్లీట్ స్టేషన్ లోపల. ఇది చాలా పెద్దగా ఉందండి. ఎగ్జిట్ అటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్లో. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీరు లోకమాన్య తిలక్ స్టేషన్ నుండి తిలక్ నగర్ స్టేషన్కి 700 మీటర్స్ మాత్రమే నడుచుకుని వెళ్ళండి. అక్కడ మీకు లోకల్ ట్రైన్స్ చాలా అవైలబుల్లో ఉంటాయి. ఇది ఎగ్జిట్ పాయింట్ వచ్చేసాం ఆల్రెడీ. సో ఎర్లీ మార్నింగ్ మేము 6:15కి దిగామన్నమాట. 6:15 ప్లాట్ఫామ్ స్టేషన్ లోపల ఉన్నాం మేము. చాలా పెద్దగా ఉంది స్టేషన్ మాత్రం. సో ఇక మేము బయటకు వచ్చాం కదా. బయటకు వచ్చిన తర్వాత మీకు చాలామంది మీకు క్యాబ్స్ కోసం కానీ ఆటో కోసం కానీ అడుగుతారనమాట. సో ఎవరికి వద్దని చెప్పండి, ఎక్కకండి మ్యాక్సిమం. ఎందుకంటే చాలా గట్టిగా తీసుకుంటారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఆల్రెడీ మేము అడిగాము. ఒక జస్ట్ తిలక్ నగర్కి ఏమీ కాకుండా ఒక పర్సన్కి 40 రూపీస్ అడిగాడు. అది ఇద్దరు మాత్రమే తీసుకెళ్తారంట, మొత్తం అందరినీ నలుగురిని తీసుకెళ్ళాలంట. ఓన్లీ 2 మెంబర్స్కి అన్నాడు. సో నా సజెషన్ ఏంటంటే లోకమాన్య తిలక్ నుండి తిలక్ నగర్కి నడుచుకుంటూ వెళ్ళిపోండి. 700 మీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. అక్కడ మీరు లోకల్ ట్రైన్స్ ఎక్కియండి. ఇదిగోండి, ఇదే లోకమాన్య తిలక్ టెర్మినస్. నెక్స్ట్ ట్రిప్ వీడియోలో తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. వీలైనంత త్వరగా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఇలా ప్లాన్ చేసుకుని ఉంటారనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, సీ యూ.